హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 142 ఎపిసోడ్. స్పృహ వచ్చిన మీదన కళ్ళు తెరిచి చూసింది. తను ఎక్కడ ఉందో అర్థం కాక చుట్టూ చూస్తూ గబుక్కున బెడ్ దిగింది. డోర్స్, విండోస్ అన్నీ బిగించున్నాయి. ఏసీ చల్లగా వీస్తోంది. ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఫుడ్ డిషెస్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఉదయం జరిగింది గుర్తు చేసుకోగానే ఏసీలో కూడా చెమటలు పోసి కంగారుగా జై జై అంటూ అరుస్తూ డోర్ దగ్గరికి వెళ్ళి బాధేసింది. ఎలాంటి అలికిడి లేదు. ఏయ్, ఎవరైనా ఉన్నారా అంటూ పిలుస్తూ మళ్ళీ మళ్ళీ బాధింది. బయట లాన్లో కూర్చుని మీదిన డోర్ కొట్టడం వింటున్నాడు షాతాన్. ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నా భర్త మిమ్మల్ని చంపేస్తాడ్రా అంటూ అరుస్తోంది. చైర్ నుండి లేచి పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుని తాపీగా నడుచుకుంటూ వచ్చి డోర్ దగ్గర ఉన్న తన మనిషికి సైగ చేశాడు షాతాన్. వాడు డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ అవుతున్నట్టు శబ్దం వినిపించి అలర్ట్ అయింది లోపల ఉన్న మిథున. ఎలా అయినా తప్పించుకోవాలనుకుంది. డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వస్తున్న శాతాన్ని నెట్టింది బయటికి పారిపోదాం అన్నట్లు. బలమైన దృఢకాయంతో ఉన్న అతడు ఇంచి కూడా కదలలేదు సరికదా చిద్విలాసంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వుకు బెదిరి ఏయ్, ఎవరు నువ్వు అంటూ వెనక్కి జరిగింది. ఒడుపుగా ఆమెని అందిపుచ్చుకొని తన సందిట్లో బిగించి తన మేని ఫ్రాగ్రెన్స్ గాఢంగా పీల్చాడు షాతాన్. మదిలో ఏదో అలజడి. ఆమెకు అతడిని ఇదివరకు ఎక్కడో చూసినట్టు బ్రెయిన్ అలర్ట్ చేసింది. చేతులతో కొడుతూనే నన్ను టచ్ చేస్తే చంపేస్తాను రాస్కెల్ అని విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఏ ఏంజెల్, కూల్ డౌన్ బేబీ అంటూ చెవి దగ్గర హస్కీగా అన్నాడు వాడు. బేబీ అనగానే మంట నషాలానికి ఎక్కేసింది పిల్లకి. తను ఎక్కడ ఉంది, తన స్థితి ఏంటని అన్నీ మర్చిపోయి జాతరలో అమ్మోరు పూనితే ఊగిపోతుందే అలా ఊగిపోతూ ఏంట్రా పుండాకోరి ఎదవా, నీ జిమ్మడా, నన్ను బేబీ అని పిలుస్తున్నావు గూట్లే, ఎవడ్రా నువ్వు, నిన్ను చంపేస్తారా అంటూ చిందులు తొక్కింది. వాడు గట్టిగా నవ్వుతూనే ఓ గాడ్ ఏంజెల్, ఏంటి ఈ తిట్లు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఐఆమ్ ఇంప్రెస్డ్ అంటూ నవ్వాడు. నీ బొంద పేడమొహోడా, తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నావంటే డెఫినెట్లీ నీకు మెంటలేరా దొంగ సచ్చినోడా అంటూ పెద్ద పెద్దగా నోరేసుకుని అరుస్తూ మర్యాదగా నన్నొదులు, లేకపోతే నా జై నిన్ను ఎలా చంపుతాడంటే నీ ఊహకు కూడా అందదు అంటూ చేయి వదలటం లేదని కసితో గట్టిగా కొరికేసింది. ఆచ్ అంటూ చేతిని విదిలించి ఇలా అయినా నీ పెదవులను నన్ను టచ్ చేసాయి ఏంజెల్, ఐ లైక్ ఇట్ అని నవ్వాడు. నీ జై వస్తాడా? నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవటానికి. వాడి దగ్గర మాయలు మంత్రాలు ఏం లేవు, అది తెలుసుకో ముందు. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, రా కలిసి డిన్నర్ చేద్దాం అన్నాడు. కళ్ళెర్ర చేసి చంపేస్తాను అతిగా వాగేవంటే అంటూ అరిచింది మిథున. చంపేయ్, నీ బిగ కౌగిలి బిగించి ఊపిరి ఆడకుండా నీ పెదవులతో నా పెదవుల్ని ముడివేసి నాకేం అభ్యంతరం లేదు బేబ్ అంటూ బొగ్గ మీద చిటికి వేశాడు. ఛీ అంటూ ఈసడించి నువ్వసలు మనిషివేనా? పరస్త్రీని మోహిస్తే ఏం జరుగుతుందో గతాన్ని తిరిగేసి చూసుకోరా, అదే గతి నీకు పడుతుంది అని కోపంగా అంది. పురాణకాలం కాదు హనుమంతుడు వచ్చి నీ జాడ జయదేవుకి మోసుకువెళ్ళటానికి. ఎక్కువ అరిస్తే ఎనర్జీ నిల్ అవుతుంది, నీరసం వస్తుంది. ఎందుకు చెప్పు ఈ డిస్కషన్? బై జయదేవ్ కంటే ముందు నేనే నిన్ను చూశాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను తెలుసా? సో నేనే నీ సోల్మ్యాట్. బట్ నిన్ను చేరుకోవటం లేట్ చేశాను, అందుకే వాడికి దక్కావు అన్నాడు. భయంగా అనుమానంగా చూస్తూ ఎవరు నువ్వు అందామె. మాస్క్ తీసి నేనే, ఆ రోజు యాక్సిడెంట్లో నన్ను సేవ్ చేశావు కదా, మర్చిపోయావా అంటూ నవ్వాడు. నువ్వా అంటూ వెనక్కి అడుగు వేసింది మిథున. నేనే. ఆ రోజు మిస్ అయ్యావు. నీ గురించి చాలా సెర్చ్ చేశాను. నువ్వు చదివే కాలేజ్ తెలిసింది, బట్ నువ్వక్కడ లేవని చెప్పారు. చాలా రోజులు చూశాను. నో యూజ్ అంటూ పెదవి విరిచాడు. అప్పుడెప్పుడో వివేక్ ఇన్సిడెంట్ జరగటం వలన సాకేత్ కాలేజ్ నుండి తీసుకెళ్ళిపోయాడు కదా, అప్పుడే వీడి మిథున కోసం వచ్చాడనమాట. నిన్ను సేవ్ చేసినందుకు ఇదా నువ్వు చూపించే కృతజ్ఞత అని బాధ కోపం కలగలిపి దాడి చేయగా పెద్దగా అరిచింది. నువ్వేమనుకున్నా నో ప్రాబ్లం ఏంజెల్. మిస్ అయిన నిన్ను మాల్లో చూశాను. నీతో పాటు ఎవడో ఉన్నాడు. వాడు అతి చూసి అక్కడే షూట్ చేయాలనిపించింది. నీకోసం ఆలోచించి వదిలేశాను. తర్వాత తెలిసింది వాడు నీ స్నేహితుడని. నా ఎనిమి జయదేవ్ నీ భర్త అయ్యాడని. అప్పుడు నా రక్తం ఎలా మరిగిందో తెలుసా అంటూ అంతవరకు నవ్వుతూ ఉన్న మొహం కాస్త క్రూరంగా మారిపోయింది. అసలు వాడిని చంపేయాలి, కానీ నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాడని తెలిసి ఒక్క రోజుతో చంపకూడదు, లైఫ్ లాంగ్ కుళ్ళి కుళ్ళి చావాలని డిసైడ్ అయ్యాను. లవర్ మోసం చేసిందని ఒక ఉమనైజర్ అయ్యాడు. మరి నువ్వు లైఫ్లో వాడికి కనిపించకపోతే ఏమైపోతాడో ఆలోచించు. నరకం చూస్తాడు కదా, చూపిస్తా అంటూ వికటాటహాసం చేశాడు షాతాన్.
ఆ నవ్వు చూస్తుంటే మిథున ఒళ్ళు జలదరించింది. భయంతో అడుగులు వెనక్కి వేసింది. ఏయ్ బేబీ, నన్ను చూసి భయపడకురా. నిన్ను పువ్వంత సుకుమారంగా చూసుకుంటాను. నన్ను నమ్ము. నేనే ఇక నీ లోకం. మరో ప్రపంచం నీకు కనిపించదు. హ్యాపీగా ఫుడ్ తిని రెస్ట్ తీసుకో. నీకోసం నేనేమీ తినలేదు తెలుసా? నువ్వు తిన్న తర్వాత నేను తింటాను. ఓకే అని బయటకు వెళ్ళాడు షాతాన్. అలానే కింద కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ, జై, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ త్వరగా రా అంటూ మోకాళ్ళ మీద మొహం ఆంచుకుంది మిథున. కుర్చీలో అలా కళ్ళు మూసుకుని ఉన్న జై ఉలిక్కిపడి మిథు అంటూ పిలుస్తూనే చుట్టూ చూడగానే తన చుట్టూ అలుముకున్న శూన్యం కనిపించి వెక్కిరించింది. ఫ్రస్ట్రేషన్‌తో ఆ అంటూ అరిచాడు. సాకేత్ బయటకు వెళ్ళాడు. ఒంటరిగా ఉండటంతో మిథు జ్ఞాపకాలు మరింత బాధించి, ఎక్కడ ఉన్నావురా? ఎలా నిన్ను చేరేది? అంటూ ఫోన్లో ఉన్న పిక్స్ చూస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు జై. అలనాడు సీతమ్మ దూరమైన రాముడు ఎంత దుఃఖభారం మోసాడో తెలియదు గాని, ఈరోజు జై అలాంటి ఆవేదనే అనుభవిస్తున్నాడని అనిపిస్తోంది. కలియుగంలో ఇలాంటివి జరుగుతాయని నారాయణుడు ముందే గ్రహించి, ఆ బాధ, ఆవేదన తను అనుభవించాడు కాబోలు. ఈ రోజుల్లో వీధికో రావణుడు తయారైపోయాడు. ఏడ్చి ఏడ్చి అలాగే కూర్చుంది మిథున. పొట్టలో విపరీతమైన ఆకలి. ఎంత ఆపుకుందామన్నా తన వల్ల కావటం లేదు. ఎలా ఇప్పుడు అనిపించలేదు. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. ఆకలి బాధ తాళలేక లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఆత్రంగా అన్నం పెట్టుకుని కంగారుగా కలిపి గబగబా 4 ముద్దలు కుక్కేసుకుంది. ఓ పక్క కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. పెట్టుకున్న అన్నం తినేసి నీళ్లు తాగింది. అప్పుడు ప్రాణం తెప్పరిల్లినట్టు ఉండి చేయి కడుక్కొని బెడ్ వార్న కూర్చుంది మిథున. విండో నుంచి మిథున భోజనం చేయటం చూసిన గార్డ్ అదే విషయం తన బాస్కి చేరేశాడు. ఓకే, నాకు డిన్నర్ అరేంజ్ చెయ్యి అని ఆర్డర్ వేసి తన శాటిలైట్ ఫోన్తో ఎవరికో కాల్ చేశాడు శైతాన్. అవతల పర్సన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు. అంతా నార్మల్గానే ఉంది బ్రో, నథింగ్ టు వర్రీ అన్నాడు ఆ పర్సన్. ఓకే, కేర్ఫుల్గా చూసుకో, ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు శాతాన్. గార్డు వచ్చి భోజనం రెడీ అనగానే పద అంటూ వెళ్ళాడు. ఒక ప్రైవేట్ డిటెక్టివ్తో మాట్లాడి రాథోడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పాడు సాకేత్. సార్, వాడెంత క్రూరుడో మీకు తెలుసు. వాడి గురించి తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు అన్నాడతను. ఎంత మనీ అయినా పే చేస్తాం. వాడి ప్రతి మూమెంట్ మాకు తెలియాలి, ట్రై చేయి అని డబ్బు ఆశ చూపించాడు సాకేత్. ఐ విల్ ట్రై సార్ అని చెప్పాడు డిటెక్టివ్. ఓకే, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, నా నెంబర్ తీసుకో, ఎనీ టైం కాల్ మీ అని చెప్పి వెళ్ళాడు సాకేత్. నెక్స్ట్ డే నుండి రాథోడ్ ప్రతి మూమెంట్ మీద ఫోకస్ పెట్టాడు జై. 2 డేస్లో రాథోడ్ మనుషుల్లో ఒకటి ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు డిటెక్టివ్. వాడి బిహేవియర్ ఎలాంటి తేడా లేకపోవడంతో తన అనుమానం నిజం కాదేమో అనే ఆలోచనలో పడ్డాడు జై. అసహనంగా వాల్క్ పంచి ఇస్తూ హూ ఇస్ దిస్ బ్లాక్ షీప్ సాకేత్ అంటూ అరిచాడు. అదే అర్థం కావటం లేదు జై అని తల పట్టుకున్నాడు సాకేత్ కూడా. తన వాళ్ళ ద్వారా తను ఇరగదీసిన రోహన్ వాళ్ళ నుండి ఆశ ఇంకా అందరి మీద నిఘా పెట్టాడు. అనుక్షణం వాళ్ళందరికీ నీడైపోయారు జై మనుషులు. రోహన్ అయితే ఇంటి నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్లో లేడని తెలిసింది. ఆశా ఫాదర్ని కూడా వదలలేదు. నైట్ కుమ్మించేశాడు. తనకు ఉన్న ఎనిమీస్ అందరి మీద నిఘా ఉన్న వాళ్ళెవ్వరూ అనుమానంగా కనిపించలేదు. సీసీ ఫుటేజ్లో కూడా ఏమీ తెలియకపోవడంతో జై మానసిక స్థితి చాలా దిగజారిపోయింది. అక్కడ మిథున్ చుట్టూ ఈగలా తిరుగుతూనే ఉన్నాడు షాతాన్. వాడెంత కవ్వించినా మౌనమే ఆయుధంగా చేసుకుని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మిథున. ఏంటి బేబీ ఈ మౌనం? నాతో మాట్లాడవా? అది చూస్తా ఎన్నాళ్ళో ఈ మౌనవ్రతం అంటూ నవ్వాడు. చూపులనే చురకత్తులు చేసి విసిరిందే తప్ప అస్సలు మాట్లాడలేదు. సో స్వీట్, నీ పంతం నాలో మరింత పట్టుదల పెంచుతోంది బేబీ. ఇంకో వీక్ అంతే. ఆ తర్వాత జయదేవ్ జ్ఞాపకాలేవీ నిన్ను బాధించవు. నన్ను నమ్ము అన్నాడు షాతాన్. అది జరగని పని అన్నట్టు చూసింది మిథున. జరుగుతుంది బేబీ, నేను తెలిస్తే జరిపించి తీరుతాను తెలుసా. ఫారెన్ నుండి స్పెషలిస్ట్ని రప్పిస్తున్నా. ఆ డాక్టర్ ఫీజు ఎంతో తెలుసా? రోజుకి మన మనీలో 1 crore అంటూ నవ్వాడు. మొహం చిరాగ్గా పెట్టింది మిథున. డాక్టర్ ఎందుకు అని అడగవా అని కళ్ళు ఎగరేశాడు. నిర్లక్ష్యంగా చూసింది. నీకోసమే బేబీ. నొసలు చిట్లించింది మిథున. ఎస్, జయదేవ్ జ్ఞాపకాలు నీలో ఉంటే నువ్వెప్పటికీ నా దానివి కాదు. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాను బేబ్. చూసావా నువ్వంటే నాకెంత ప్రేమో. ఎవ్వరి దగ్గర తగ్గర నేను నీ దగ్గర ఎంత తగ్గి ఉంటున్నానో. నన్ను రాక్షసుడిగా చూడకు. నిన్ను టచ్ చేయటం నాకు నిమిషం పని. అయినా ముట్టుకోలేదంటే అర్థం ఏంటి అని నొసలెగరేసి, నీ అంతటి నువ్వు నా కౌగిల్లో వాలాలి. వస్తావు, ఆ రోజు త్వరలోనే వస్తుంది అని ఫుడ్ తిని రెస్ట్ తీసుకో.
బయట వర్క్ ఉంది నాకు, చూసుకొని వస్తా అంటూ వెళ్ళాడు వాడు. జై నేను వేరు కాదురా రాక్షసుడా, మా ఇద్దరి దేహాలే వేరు, ప్రాణం ఎప్పుడో ఒకటిగా మారిపోయింది. టూ హార్ట్ అండ్ వన్ బీట్ ఐ లవ్ యూ జై, నాకు నమ్మకం ఉంది నువ్వు నా కోసం వస్తావని. వస్తావు అంది మిథున. అడవిలో మాదక ద్రవ్యాలను సాగు చేయిస్తూ ఉంటాడు షాతాన్. వాటిని ఎక్స్పోర్ట్ చేసి కోట్లు గడిస్తుంటాడు. చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల వరకు తన ఆధీనంలోనే ఉంటుంది. ఎవ్వరొచ్చినా తనకు తెలిసిపోయేంత హై టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు వాడు. ఇందులో బడాబాబుల హ్యాండ్ కూడా ఉంది. రాజకీయ నాయకుల అండ చాలానే ఉంది వీడికి. మాదక ద్రవ్యాల్లో వివిధ రకాలున్నాయి. నల్లమందని, మార్ఫిన్, హెరాయిన్, చెరస్, గంజాయి వంటి వాటిని భారీగా ఎక్స్పోర్ట్ చేస్తాడు. కేజీ హెరాయిన్ ఉంటే 100 కిలోల హెరాయిన్ తయారు చేయొచ్చంట. షాతాన్ చేసేది అదే. డోర్ తీసుకుని బయటికి వచ్చింది మిథున. బ్లాక్ డ్రెస్లో చేతిలో గన్స్ పట్టుకుని పహారా కాస్తున్నారు షాతాన్ మనుషులు. వాళ్ళని చూస్తుంటేనే రాక్షసులను తలపించి పక్కనే ఉన్న మొక్కల దగ్గరికి వెళ్ళి ఆకు తుంచి స్మెల్ చూసింది. అంటే కడుపులో తిప్పేసి అక్కడికక్కడే వాంతులై కక్కుకుంది. వాటర్ బాటిల్ తీసుకొని గార్డ్ కంగారుగా వచ్చి, ఏమైంది మేడం అన్నాడు. వాటర్ తీసుకొని మౌత్ వాష్ చేసుకుని ఏం లేదంటూ తల ఊపింది. షాతాన్ ఫోన్ మాట్లాడుతూ గంజాయి ప్యాకింగ్స్ చెక్ చేస్తున్నాడు. అవతల పర్సన్ చెప్పేది శ్రద్ధగా వింటూనే తన మనుషులకు సైగ చేశాడు. తన బాస్ సైగని అందుకుని పక్కనే పారే సెలయేరులో తెప్పల మీద సరుకు చేర్చారు. ట్రాన్స్పోర్ట్ని వీడస్సలు వాడడు. ఆ ఏటి ద్వారా నదిలో చేరి అక్కడ నుంచి బోట్ హెల్ప్తో షిఫ్ట్ చేయిస్తాడు. రోడ్డు మార్గంలో సరుకు పంపిస్తే అడ్డమైన వాళ్ళని మేపాలని వీడికి అతి తెలివి. ఏమంటున్నారు డాక్టర్ మీరు అంటూ కారులోకి ఎక్కాడు. ఎస్ మిస్టర్, అండ్ మైండ్లో ఓల్డ్ మెమరీస్ తొలగించడం చాలా రిస్క్. ఆ ప్రాసెస్లో ఆమె మెంటల్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం కూడా ఉంది. లేదంటే కోమాలోకి వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. సో మీరు మరొకసారి ఆలోచించుకొని చెబితే నేను డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను అన్నాడు. ఓకే, ఐ విల్ కాల్ బ్యాక్ అని కట్ చేసి సీట్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలోకి వెళ్ళాడు. మిథున మైండ్ నుండి జై అనే క్యారెక్టర్ని పూర్తిగా ఎరేజ్ చేసి తను ఫ్రెష్గా ఆమె మైండ్లోకి ఎంట్రీ ఇవ్వాలని, ఎదవ కుయుక్తులు పన్ని నేటి టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ప్లాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పింది విని వీడి మైండ్ దొబ్బింది. అలాంటి ట్రీట్మెంట్ చేయిస్తే అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే పూర్తిగా పిచ్చిదైనా అయిపోతుంది. పిచ్చిదైతే వీడేం చేసుకుంటాడు? కోమాలోకి వెళ్తే లైఫ్ అంతా సేవలు చేయాలి. అందుకే మదన పడుతున్నాడు. బాస్ అని మెయిన్ లీడర్ పిలవటంతో కళ్ళు తెరిచి చూశాడు. సరుకంతా వెళ్ళిపోయింది అని వినయంగా చెప్పాడు. ఓకే, మిగతాది కూడా ప్యాక్ చేయించు, ఈ వీక్లో పంపించేద్దాం. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయి అని చెప్పి స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. అక్కడే తిరుగుతూ చెట్లు చేమలు చూసి తను ఉన్నది ఫారెస్ట్ అని గ్రహించింది మిథున. గార్డ్స్ డ్రెస్ కోడ్ చూసి తనని తీసుకొచ్చిన వాళ్ళు డ్రగ్ పెడ్లర్స్ అని ఈజీగానే గ్రహించింది. తన ఆచూకీ జైకి ఎలా తెలుస్తుందని మదనపడుతూనే షాతాన్ వెక్కిరింత జ్ఞాపకం చేసుకుంది. ఇది పురాణాల కాలం కాదు, హనుమంతుడు వచ్చి నీ జాడ చెబుతాడా అన్న మాటతో చెట్టు మీద ఎగురుతున్న వానరాలను చూసి త్రేతాయుగమైనా కలియుగమైనా మంచి చేతిలో చెడు ఏ నాటికైనా ఓడిపోవాల్సిందేరా. నన్ను నువ్వు ఒకందుకు తీసుకొచ్చావు. ఆ లయకారుడు మరో విధంగా ఈ నాటకాన్ని రక్తి కట్టించబోతున్నాడేమో. ఏ క్షణానికి ఏం జరుగుతుందో నువ్వెవడరా ఊహించడానికి. విధి చాలా బలమైనది, దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని తన చేతికి ఉన్న రక్షాదారాన్ని తీసి చెట్టు మీదకి విసిరింది మిథున. ఆ గుంపులో ఒక వానరం గబుక్కుని దూకి ఆ థ్రెడ్ని క్యాచ్ పట్టుకుని మళ్ళీ చెట్టు మీదకి చేరిపోయింది. చిన్నగా నవ్వుకుని వెనక్కి వచ్చి రూముకు వెళ్ళింది మిథున. గమనంలో వారం రోజులు కరిగిపోయాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ హైవే మీద సర్రుని దూసుకుపోతోంది. వెనక భారీ బ్యాగ్ తగిలించుకొని, హుడీతో తలను కవర్ చేసుకుని, ఫేస్ మాస్క్ పెట్టుకుని, కళ్ళకి బ్లాక్ గాగుల్స్ ధరించి బగబగా మండే అగ్నిహోత్రుల్లా బయలుదేరాడు జయదేవ్. వెనక అంతే వేగంతో కారులో ఫాలో చేస్తుంది సాకేత్ డ్రైవ్ చేస్తున్నాడు. వినీల్ పక్కన కూర్చున్నాడు. లైన్లో ఉన్న సారథి గారు మాట్లాడుతూనే, ఎవరనేది చూడొద్దు సాకేత్, అడ్డంగా నరికేయండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని కోపంతో ఆర్డర్ వేశారు. చూడం సార్, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి కాల్ కట్ చేసి కారు పరుగులు తీయించారిద్దరు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.